తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనపై హైకోర్టు ఇచ్చిన స్టేను నిరసిస్తూ బీసీ సంఘాల జేఏసీ ఇవాళ తెలంగాణ బంద్ నిర్వహించనుంది. ఈ బంద్కు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. విద్యా సంస్థలు, వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని బీసీ జేఏసీ కోరడంతో ఆయా వర్గాలు కూడా సానుకూలత వ్యక్తం చేశాయి. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు, విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. బంద్కు టీజేఎస్ఆర్టీసీ కూడా మద్దతు తెలపాలని బీసీ సంఘాలు కోరాయి. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా కొంతమేర సుముఖత వ్యక్తం చేశాయి. అయితే ఉదయం బంద్లో పాల్గొని తీవ్రత తగ్గిన తర్వాత బస్సులు నడపాలని ఆర్టీసీ సంఘాలు నిర్ణయించాయి. బీసీల బంద్కు అధికార కాంగ్రెస్ పూర్తి మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. బీసీలకు రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసేది లేదని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలంతా బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ కూడా బంద్కు తమ సంపూర్ణ మద్దతిస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా బంద్కు మద్దతుంటుందని తెలిపారు. ఇక బీసీ బంద్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనబోతున్నారు. అంబర్పేటలోని ప్రధాన రహదారిలో జరిగే బంద్లో మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, సీనియర్ నేత వి హనుమంతరావు పాల్గొంటారు. సికింద్రాబాద్లోని రైతిబౌలి బస్టాండ్ వద్ద బంద్లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొంటారు. ఇమ్లిబన్ బస్ స్టేషన్ వద్ద మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పాల్గొంటారు. బీసీ సంఘాలు తలపెట్టిన రాష్ట్ర బంద్ను శాంతియుతంగా నిర్వహించాలని డీజీపీ శివధర్ రెడ్డి సూచించారు. ఇక బంద్ పేరుతో ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 పరీక్షలో ఉత్తీర్ణులై ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ఇవాళ నియామక పత్రాలు అందజేయనున్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగే ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారు. ఈ నియామకాల్లో భాగంగా రిజిస్ట్రేషన్ల శాఖలో 14 మంది సబ్ రిజిస్ట్రార్ పోస్టులకు ఎంపికయ్యారు. వీరిలో 4గురిని చార్మినార్ జోన్కు, 4గురిని బాసర జోన్కు, కాళేశ్వరం, భద్రాద్రి జోన్లకు 3 చొప్పున కేటాయించారు. వీరికి ఏడాది శిక్షణ అనంతరం పోస్టింగ్లు ఇస్తారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత రిజిస్ట్రేషన్ల శాఖకు కొత్త సబ్ రిజిస్ట్రార్లు వస్తుండడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ సంస్థాగత ఎన్నికల నిర్వహణ కొలిక్కి రానుంది. పార్టీ పదవులపై నేతలతో చర్చించేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు ఇవాళ పార్టీ కార్యాలయానికి రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వచ్చి సుమారు 3 గంటలు అక్కడే గడుపుతారు. సాధారణంగా మేలో నిర్వహించే మహానాడు నాటికే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియను ముగిస్తుంటారు. కానీ ఈసారి అసాధారణ జాప్యం చోటు చేసుకోవడంతో ఇంతవరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుల నియామకమే పూర్తి కాలేదు. ఇక ఈ ప్రక్రియ పూర్తయితే తప్ప రాష్ట్ర కమిటీని ఎన్నుకోవడం సాధ్యం కాదు. సంస్థాగత ఎన్నికల నిర్వహణకు టీడీపీ అధిష్టానం ఈ ఏడాది ఏప్రిల్లో కమిటీని నియమించనుంది. కమిటీ అధ్యక్షుడిగా వర్ల రామయ్య, సభ్యులుగా పల్లా శ్రీనివాసరావు, ఎండి షరీఫ్, నిమ్మల రామనాయుడు, కొట్టిపాటి రవి, సవిత, దగ్గుమల్ల ప్రసాదరావు ఉన్నారు. ఈ కమిటీ వేసిన తర్వాత కూడా సంస్థాగత పదవుల భర్తీ వేగం పుంజుకోలేదు. క్షేత్రస్థాయిలో నాయకుల సమన్వయ లోపంతో జాప్యం జరిగింది. వైసీపీ పాలనపై పోరాడి తప్పుడు కేసులు, వేధింపులకు గురైన వారికి జిల్లా పార్టీ పగ్గాలు, పదవులు అప్పగించాలని నాయకత్వం భావిస్తోంది. కానీ చాలా మంది ఎమ్మెల్యేలు దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో పనిచేసిన వారికి కాకుండా ఆ తర్వాత తమ చుట్టూ తిరిగి భజన చేసే వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కారణంగా సంస్థాగత ఎన్నికల ప్రక్రియ సాగుతూ వస్తోంది. ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన చంద్రబాబు సంస్థాగత ఎన్నికల ప్రక్రియను త్వరలో ముగించాలనే ఉద్దేశంతో ఇవాళ పార్టీ నేతలతో భేటీ కానున్నారు. ఈ భేటీలో పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత రాష్ట్ర కమిటీని కూడా నియమించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్దమవుతోంది. డీఏ సహా ఇతర ఆర్థిక అంశాలపై ఉద్యోగ సంఘాలతో ఇవాళ సచివాలయంలో మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సిఎస్ విజయానంద్ చర్చిస్తారు. చర్చలకు రావాలని 14 ఉద్యోగ సంఘాల నేతలకు ప్రభుత్వం ఆహ్వానించింది. మంత్రులతో సమావేశంలో ఆయా ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొనబోతున్నారు. గత కొద్ది రోజులుగా ఉద్యోగులకు సంబంధించిన ఆర్థికపరమైన డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు, సీఎస్ సమీక్షిస్తున్నారు. ఉద్యోగుల పెండింగ్ అంశాల పరిష్కారానికి మార్గం కనుగొనాలని సీఎం సూచించారు. శుక్రవారం ఆర్థిక శాఖ ఈ మేరకు సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని వివరించింది. కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చి కొన్ని రోజులే అయినందున రాష్ట్రానికి వచ్చే రాబడిపై అంచనాకు రావడానికి ఇంకొంత సమయం పడుతుందని ఆర్థిక శాఖ అధికారులు సీఎంకు వివరించారు. ఉద్యోగుల కమిటీ ప్రభుత్వం మీద ఎంతో నమ్మకంతో ఉన్నారని, వారి పెండింగ్ అంశాలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. గత ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా బాధితులుగా ఉన్నారని, న్యాయబద్ధంగా వారికి ఇవ్వాల్సిన డబ్బులను కూడా ఇవ్వకుండా వేధించిందని అన్నారు. ఇక వారి కష్టాలను కూటమి ప్రభుత్వం గుర్తించిందని, ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు క్రమం తప్పకుండా పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. పెండింగ్ లో ఉన్న ఆర్థిక అంశాలను కూడా పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఉద్యోగ సంఘాలతో ఈ మేరకు చర్చలు జరపాలని మంత్రులు పయ్యావుల, నాదెండ్ల, సత్యకుమార్,
సిఎస్ విజయానంద్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉద్యోగుల ఆర్థిక అంశాలపై సానుకూలతతో వారి సమస్యలకు పరిష్కారం చూపే విధంగా చర్చలు జరపాలని, చర్చల సారాంశాన్ని తనకు తెలియజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏపీ వ్యాప్తంగా ఇవాళ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున నిర్వహించాలని మున్సిపల్ అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు. శుక్రవారం ఆయన మున్సిపల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల క్లీన్ ఎయిర్ థీమ్తో కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులను, ప్రజలను భాగస్వామ్యం చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. గాలి కాలుష్యం తగ్గించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు. ప్రతి నెల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.5 కోటి మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. విజన్ 2047లో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఎంతో కీలకమైందని మంత్రి నారాయణ చెప్పారు. ఏపీ మైనింగ్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. మేజర్, మైనర్ మినరల్స్ ద్వారా 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,320 కోట్ల ఆదాయార్జనను లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధికారులకు వివరించారు. గతంతో పోలిస్తే 34% మేర అదనంగా గనుల శాఖ నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మాంగనీస్ లాంటి మేజర్ ఖనిజాల ఉత్పత్తిలో 72% పైగా ఆదాయం వస్తుందన్నారు. అలాగే ఏపీలో ఉన్న మినరల్ వెల్త్ విలువను అంచనా వేయాలని అధికారులకు సూచించారు. ఒడిశా లాంటి రాష్ట్రాల్లో వాల్యూ ఎడిషన్ ద్వారా ఎక్కువగా ఆదాయాన్ని పొందుతున్నారని, 50,000 కోట్ల ఆదాయం ఖనిజాల నుంచే వస్తోందని సీఎం తెలిపారు. ఏపీలోనూ అందుకు తగిన విజన్ ప్లాన్ తయారు చేసి విలువ జోడిస్తే 20 నుంచి 30,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే అవకాశం ఉందన్నారు సీఎం. ఇప్పటికే పెండింగ్ లో ఉన్న 6,500 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేయాలని ఆదేశించారు. ఇక వడ్డెర్లకు సీఎం గుడ్ న్యూస్ చెప్పారు. వడ్డెర్లకు మైనింగ్ లీజులకు సంబంధించిన విధి విధానాలను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. వడ్డెర్లు, సొసైటీలకు 15% మేర గనుల్లో రిజర్వేషన్ కల్పించే అంశాన్ని వచ్చే కేబినెట్లో చర్చించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఇక సీనరేజ్, ప్రీమియం మొత్తాల్లో 50% రాయితీ ఇవ్వాలని ఆదేశించారు. మైనింగ్ లీజుల కేటాయింపుతో పాటు వారు ఎంఎస్ఎంఈలుగా ఎదిగేందుకు కూడా ప్రస్తుతం ఉన్న పాలసీని అనుసంధానించాలని అన్నారు. రాష్ట్రంలో గనుల తవ్వకాలకు సంబంధించి శాటిలైట్ చిత్రాలు, డ్రోన్ ఆధారిత టెక్నాలజీతో విశ్లేషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇచ్చిన పర్మిట్లు, జరిగిన తవ్వకాలు ఎంత అనేది ఎప్పటికప్పుడు విశ్లేషించాలన్నారు. అలాగే కడపలో నిర్మించనున్న స్టీల్ ప్లాంట్కు ముడి ఇనుము ఖనిజం సరఫరాపై కూడా అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక విధానం ద్వారా ప్రజలందరికీ ప్రయోజనం కలగాలని సీఎం స్పష్టం చేశారు. దుర్వినియోగం చేసే అవకాశం లేకుండా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఏపీలో పెట్టుబడులపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా మొదటి స్థానంలో ఎక్స్లో ట్రెండ్ అయిన విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి దేశంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని కేంద్రమే ప్రకటించింది. సాక్షాత్తు ప్రధాని మోదీ కూడా తన ఎక్స్ ఖాతాలో అటు గూగుల్తో పాటు ఇటు ఏపీ ప్రభుత్వాన్ని కూడా అభినందించారు. ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం పట్ల టెక్ నిపుణులు సైతం హర్షం వ్యక్తం చేశారు. చివరకు అమెరికాలోని ప్రధాన పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా తన మొదటి పేజీలో విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు అంశాన్ని ప్రముఖంగా ప్రకటించింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. వాల్ స్ట్రీట్ జర్నల్ లాంటి పత్రిక పెట్టుబడుల అంశాన్ని ప్రస్తావించడాన్ని పేర్కొంటూ ఆ పత్రిక క్లిప్పింగ్తో పోస్ట్ చేశారు. యంగెస్ట్ స్టేట్, హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్, గూగుల్ కమ్స్ టు ఏపీ అంటూ ట్వీట్ చేశారు. అటు టెక్ నిపుణులు, పారిశ్రామికవేత్తలు సైతం పెట్టుబడులపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా వైసీపీ మాత్రం పెట్టుబడులపై సోషల్ మీడియాలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. గూగుల్తో వచ్చేది 200 ఉద్యోగాలేనని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్ చేశారు. గూగుల్ డేటా సెంటర్తో 1,80,000 ఉద్యోగాలు వస్తాయనే విషయాన్ని గూగుల్ సంస్థతోనే చెప్పించాలని సవాల్ విసిరారు. మరోవైపు సోషల్ మీడియాలో గుడివాడ అమర్నాథ్ పై టీడీపీ క్యాడర్ విరుచుకుపడుతోంది. కోడిగుడ్డు మంత్రి అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. పెట్టుబడులు వస్తుంటే వైసీపీకి నిద్ర పట్టడం లేదని, అందుకే దుష్ప్రచారం చేస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి కూటమి పార్టీల నేతలు, సోషల్ మీడియా సైనికులు మాట్లాడుతుంటే వైసీపీ సోషల్ మీడియా మాత్రం డిఫెన్స్ లో పడింది. ఏపీలో ఈ నెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మొత్తం 10,700 మంది సిబ్బందితో ధాన్యం సేకరణకు సిద్దమవుతున్నట్లు చెప్పారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై చర్చించేందుకు శుక్రవారం ఆయన రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో విజయవాడలో సమావేశమయ్యారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్న ప్రభుత్వ లక్ష్య సాధన కోసం మిల్లర్లు పనిచేయాలని మంత్రి మనోహర్ కోరారు. బ్యాంక్ గ్యారంటీలు 1:2 ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం 35 బ్యాంకుల సేవలను ఉపయోగించుకోవచ్చని వివరించారు. ధాన్యం విక్రయించిన
24 గంటల నుంచి 48 గంటల్లోగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని వెల్లడించారు. కాగా ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ గత ప్రభుత్వం పెట్టిన 1674 కోట్ల బకాయిలు, మిల్లర్లకు చెల్లించాల్సిన 763 కోట్లను కూటమి ప్రభుత్వం చెల్లించిందని మంత్రి మనోహర్ గుర్తు చేశారు. రైతుల కోసం కలిసి పనిచేద్దామని మిల్లర్లకు పిలుపునిచ్చారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి తోడుగా నిలవాలని కోరారు. ఈ సమావేశానికి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, కార్యదర్శి వల్లూరి సూర్యప్రకాశ్రావు, కోశాధికారి రంగయ్య నాయుడు, 26 జిల్లాల రైస్ మిల్లర్స్ ప్రతినిధులు హాజరయ్యారు. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కొన్ని రోజులుగా తమ సమస్యలపై ఆందోళన బాటపట్టిన జేఏసీతో యాజమాన్యం పలు దఫాలుగా చర్చలు జరిపింది. శుక్రవారం ఇంధన శాఖ కార్యదర్శి విజయానంద్ నేరుగా జేఏసీ నాయకులతో చర్చించారు. తమ పరిధిలో ఉన్న అన్ని అంశాలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని, కాంట్రాక్టు ఉద్యోగుల విషయం మాత్రం ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయం కావడంతో దాన్ని పక్కన పెట్టాలని కోరారు. ఈ విషయంలో తొలుత పట్టుగా ఉన్న జేఏసీ ఓ దశలో నిరసనకు కూడా దిగింది. మరోసారి చర్చలకు ఆహ్వానించిన యాజమాన్యం సమస్యలను పరిష్కరించుకోవడంపై దృష్టి సారించాలని, ఆచరణ సాధ్యం కాని డిమాండ్లతో పరిస్థితిని సంక్లిష్టం చేయవద్దని కోరడంతో జేఏసీ నాయకులు సానుకూలంగా స్పందించారు. దీంతో 23 సంఘాల్లో 18 సంఘాలు చర్చలు సఫలమైనట్లు ప్రకటించాయి. సమ్మె విరమణకు అంగీకరించాయి. మద్యం కుంభకోణం కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు మరోసారి రిమాండ్ పొడిగించింది. లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పలువురు నిందితులు బెయిల్ కోసం విజయవాడ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు ఇరు వర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించేందుకు సమయం ఇచ్చింది. గురువారం నిందితుల రిమాండ్ ముగియడంతో ఈ నెల 24వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే బెయిల్ పిటిషన్లపై వాదనలు వినిపించే సమయంలో నిందితులను కూడా కోర్టులో హాజరుపరిచేలా చూడాలని వారి తరపున న్యాయవాదులు విజ్ఞప్తి చేయడంతో అందుకు న్యాయాధికారి అనుమతించారు. దీంతో నిందితులను కోర్టుకు తీసుకొచ్చారు. ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వర్చువల్ గా వాదనలు వినిపించారు. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే తమ పలుకుబడితో కేసును తారుమారు చేస్తారని, వారికి రాజకీయ అండదండలున్నాయని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కేసులో చెవిరెడ్డి, కసిరెడ్డి పాత్రలు చాలా కీలకంగా ఉన్నాయని, ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని వారికి బెయిల్ మంజూరు చేయవద్దని కోర్టుకు విన్నవించారు. లంచ్ బ్రేక్ అనంతరం నిందితుల తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఇతర న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు నోట్ చేసుకున్న న్యాయాధికారి భాస్కర్ రావు నిందితుల రిమాండ్ను ఈ నెల 24 వరకు పొడిగించారు. వాదనలు ముగియడంతో తీర్పు కూడా ఈ నెల 24న వెల్లడిస్తామని న్యాయాధికారి తీర్పును రిజర్వ్ చేశారు. ఇక మరోవైపు లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ పైన ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్పై ఇరు వర్గాల న్యాయవాదుల వాదనలు ముగియడంతో మిథున్ రెడ్డి పర్యటనకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. ఈ నెల 23 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు న్యూయార్క్ వెళ్లడానికి కోర్టు అనుమతిచ్చింది. దీనికి సంబంధించి న్యాయాధికారి కొన్ని షరతులు విధించారు. తెలంగాణ వ్యాప్తంగా కొత్త మద్యం దరఖాస్తుల కోసం శుక్రవారం ఒక్కరోజే సుమారు 25,000 దరఖాస్తులు వచ్చాయి. వీటితో కలిపి మొత్తం దరఖాస్తుల సంఖ్య దాదాపు 50,000కు చేరింది. ఇవాళ్టితో ఈ దరఖాస్తుల గడువు ముగియనుంది. మొత్తంగా 1,00,000కు పైగా దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ శాఖ అంచనా వేసుకోగా ఇప్పటి వరకు అందులో సగమే రావడంతో ఎక్సైజ్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వస్తాయని అధికారులు ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిలో లైసెన్సులు కేటాయించేందుకు గత నెల 25న నోటిఫికేషన్ విడుదల చేసింది. తిరిగి చెల్లించని విధానంలో ఒక్కో దరఖాస్తుకు 3 లక్షల రూపాయల చొప్పున ఫీజు నిర్ణయించారు. మొత్తంగా సర్కారుకు 3,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. అయితే ఈ నెల 16 వరకు 20 రోజుల్లో సుమారు 25,000 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. శుక్రవారం రాత్రి వరకు మరో 25,000 దరఖాస్తులు రావడంతో మొత్తం దరఖాస్తులు 50,000 వరకు చేరాయి. చివరి రోజు ఎన్ని దరఖాస్తులు వస్తాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇక లక్ష్యం మేరకు దరఖాస్తులు రాకపోవడంతో గడువు పెంచితే ఎలా ఉంటుందన్న దానిపై ఎక్సైజ్ శాఖ తర్జన భర్జన పడుతున్నట్టు తెలిసింది. అయితే 19న ఆదివారం తర్వాత దీపావళి సెలవు, ఆ తర్వాత మంచి రోజులు లేకపోవడం వల్ల గడువు పెంచినా ప్రయోజనం ఉండకపోవచ్చని కొందరు అధికారులు అభిప్రాయపడినట్టు తెలిసింది. పైగా మద్యం దుకాణాల దరఖాస్తులు అమ్మకాలు పెంచి ఆదాయం రాబట్టుకోవడానికి చూస్తోందని, ప్రభుత్వంపై విమర్శలు వస్తాయని పేర్కొన్నట్టు సమాచారం. తెలంగాణ భూ పరిపాలనా విభాగంలో మరో కీలక అడుగు పడనుంది. భూ సర్వే సమస్య పరిష్కారం కోసం ప్రతి మండలానికి లైసెన్స్డ్ సర్వేయర్లు రానున్నారు. ఇప్పటికే ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న సర్వేయర్లకు రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లైసెన్సులు పంపిణీ చేయనున్నారు. భూ వివాదాల పరిష్కారం కోసం ముఖ్యంగా రైతులకు వ్యవసాయ భూములకు సంబంధించి మెరుగైన సేవలను అందించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూపాలనా విభాగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. గ్రామ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం ఇప్పటికే గ్రామ పాలనా అధికారులు
జీపీఓలను అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా తెచ్చిన భూభారతి చట్టంలో ఇకపై భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లకు సరిహద్దులతో కూడిన సర్వే మ్యాప్లు తప్పనిసరి అనే నిబంధన పెట్టింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో సులభంగా రైతులకు భూసేవలు అందించడం కోసం ప్రతి మండలానికి కనీసం 4 నుంచి 6 లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు సర్వే కోసం అవసరమైన అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకురావడానికి సర్కార్ చర్యలు మొదలుపెట్టింది. అందులో భాగంగానే క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండేలా లైసెన్స్డ్ సర్వేయర్ల ఎంపిక ప్రక్రియను రేవంత్ సర్కార్ చేపట్టింది. సీఎం ఆదేశాలతో ఈ ఏడాది మేలో రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటి విడతలో 7,000 మందికి గచ్చిబౌలిలో తెలంగాణ సర్వే ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఇచ్చారు. ఇందులో 3,465 మంది లైసెన్స్ పరీక్షల్లో అర్హత సాధించారు. వారందరికీ ఈ నెల 19న శిల్పకళా వేదికలో సీఎం రేవంత్ లైసెన్సులు అందజేస్తారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. మొదటి దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ శుక్రవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ మహాగఠబంధన్ కు సంబంధించి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు ఎన్డీఏ కూటమి తరపున కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ఎంపీలు బీహార్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీంతో రాజకీయం మరింత రసవత్తరంగా మారింది. తొలుత పాట్నా చేరుకున్న అమిత్ షా ఎన్డీఏ పక్షాలకు చెందిన నేతలతో సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ప్రణాళికలతో పాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా చాప్రాలో ఎన్నికల ప్రచారంతో పాటు పాట్నాలో ఇంటలెక్చువల్తో అమిత్ షా సమావేశమయ్యారు. కాంగ్రెస్, ఆర్జేడీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. బీహార్లో లాలు, రాహుల్ కూటమి అధికారంలోకి వస్తే జంగిల్ రాజ్యం వస్తుందని, అదే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమం, అభివృద్ధి జరుగుతాయని హామీ ఇచ్చారు. మహాగఠబంధన్లో సీట్లు కొలికి రావడంతో గురువారం అర్ధరాత్రి 2 ఫేజ్ల ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. బీహార్ షరీఫ్ నియోజకవర్గంలో ఇండియా కూటమిలో విభేదాలు తలెత్తాయి. సిపిఐ అభ్యర్థిగా శివకుమార్ యాదవ్ నామినేషన్ వేయగా కాంగ్రెస్ నుంచి ఉమర్ ఖాన్ కూడా నామినేషన్ వేశారు. ఇక రాఘేపూర్ నుంచి నామినేషన్ వేసిన తేజస్వి యాదవ్ అఫిడవిట్లో తన ఆస్తులు, అప్పుల వివరాలు తెలిపారు. తేజస్విపై మొత్తం 22 కేసులు పెండింగ్ లో ఉండగా 6 కోట్లకు పైగా చరాస్తులున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఆర్జేడీ తరపున 40 మందిని స్టార్ క్యాంపెయినర్లను ఏర్పాటు చేసింది. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. మెగా కేబినెట్ ను ఏర్పాటు చేశారు. గత మంత్రివర్గంలో 17 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 26కు చేరింది. తాజా కేబినెట్ లో 19 మంది కొత్త వారికి చోటు కల్పించారు. అంతేకాదు ఇప్పటి వరకు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న హర్ష సంఘవికి ఉప ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు. దీంతో గుజరాత్ లో మంత్రుల సంఖ్య 26కు చేరింది. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ కొత్త మంత్రులతో పాటు కేబినెట్ హోదా పొందిన సహాయ మంత్రులు, ఇండిపెండెంట్ ఛార్జ్ పొందిన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక గురువారం 16 మంది మంత్రులు రాజీనామా చేసినప్పటికీ 6 మంత్రుల రాజీనామాలను ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆమోదించలేదు. ఆశ్చర్యకరంగా ఈసారి మంత్రివర్గంలో భారత క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజాను సహాయ మంత్రిగా తీసుకున్నారు. జామ్నగర్ నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న రివాబా 2016లో క్రికెటర్ జడేజాను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2019లో బీజేపీలో చేరి 2022లో జామ్నగర్ నార్త్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అనూహ్యంగా మంత్రివర్గంలోకి చేరిపోయారు. ఇటీవల గుజరాత్ భారతీయ జనతా పార్టీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా మంత్రి జగదీష్ విశ్వకర్మ నియామకమయ్యారు. ఆయన నియామకం తర్వాత పార్టీతో పాటు ప్రభుత్వంలో మార్పులపై విస్తృత స్థాయిలో చర్చించారు. ఇక ఈ క్రమంలో పూర్తిగా మంత్రివర్గాన్ని విస్తరించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ఇంతకుముందు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ మినహా ఆయన ప్రభుత్వంలోని మంత్రులందరూ రాజీనామా చేశారు. తాజాగా కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం తర్వాత నూతన మంత్రులతో సీఎం భూపేంద్ర పటేల్ సమావేశం నిర్వహించారు. కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలపై ప్రభుత్వం నిషేధాజ్ఞలో ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతోంది. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలని కోరుతూ అక్టోబర్ 4న ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే లేఖ రాశారు. లేఖను పరిశీలించాలని ఉన్నతాధికారులకు సీఎం సూచించినట్లు తెలిసింది. ఇక ప్రభుత్వ మైదానాలు, ఉద్యానవనాలు, పాఠశాలల ఆవరణలు, క్రీడా మందిరాలు తదితరాల్లో ఆర్ఎస్ఎస్ శాఖలు, బైఠక్, సాంఘిక్ పేరిట కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతించకూడదని, వాటిని నిషేధించాలని లేఖలో ప్రియాంక ఖర్గే కోరారు. ఇక ప్రజల ఆలోచనల్లో విషబీజాలు నాటే శక్తులను నియంత్రించకపోతే లౌకికవాదంతో పాటు రాజ్యాంగానికి ముప్పు ఏర్పడుతుందని అన్నారు. ఆర్ఎస్ఎస్ గురించి తాను రాసిన లేఖపై గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. హోంశాఖ, రెవెన్యూ శాఖ కలిసి సంయుక్తంగా 2-3 రోజుల్లో చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు నిర్వహించాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు.
మరోవైపు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకూడదని, కానీ కొంతమంది ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ ఉత్సవాల్లో పాల్గొన్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్దమయ్యారు. పలువురు ఉద్యోగులకు నోటీసులు జారీ చేయగా మరో 2 రోజుల్లో ఉద్యోగులను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేను చంపేస్తామంటూ బెదిరింపు కాల్ వచ్చింది. ఇంత అప్రమత్తమైన కర్ణాటక పోలీసులు ప్రియాంక ఖర్గే నివాసం ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ బెదిరింపులకు భయపడేది లేదన్నారు. మతం పేరుతో ఆర్ఎస్ఎస్ చేస్తున్న అరాచకాలను అడ్డుకుంటామని ప్రియాంక్ ఖర్గే హెచ్చరించారు. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధం విధిస్తామంటూ ప్రకటిస్తామంటూ మంత్రి ప్రియాంక్ ఖర్గే ప్రకటనపై బీజేపీ, జేడీఎస్ నేతలు మండిపడుతున్నారు. కర్ణాటకలో సమస్యలను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ నిషేధాన్ని తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు నిషేధిస్తూ కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కర్ణాటక సీఎం సిద్దరామయ్య సమర్థించారు. ఇది ఆర్ఎస్ఎస్ సంస్థ గురించి కాదని, ఇలాంటివి నిర్వహించుకోవాలంటే ఏ సంస్థ అయినా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందే అంటూ సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు. దాదాపు 3.5 దశాబ్దాల సాయుధ పోరాటానికి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న వీడ్కోలు పలికారు. ఆయనతో పాటు దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు భాస్కర్, రాజుసలాం, వెన్నుదట్టి, మార్ డివిజన్ కార్యదర్శి రణిత సహా మొత్తం 208 మంది మావోయిస్టులు ఆయుధాలు వీడారు. వీరిలో 110 మంది మహిళలుండగా 98 మంది పురుషులున్నారు. జగదల్పూర్లోని పోలీస్ లైన్లో ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి సమక్షంలో శుక్రవారం వీరంతా ఆయుధాలు అప్పగించారు. దేశంలో ఇంత భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం మావోయిస్టు చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ లొంగుబాటు చరిత్రలో నిలిచిపోతుందని సీఎం విష్ణుదేవ్ సాయి అన్నారు. అయితే గడిచిన 3 రోజుల్లోనే 348 మంది మావోయిస్టులు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన 208 మంది మావోయిస్టులు ఇప్పటి వరకు తాము వాడిన 153 తుపాకులను అప్పగించారు. వాటిలో ఎల్ఎంజీ తుపాకీ 1, AK-47 తుపాకులు 19, ఇన్సాస్ తుపాకులు 23, LLR 17, 303 రైఫిళ్లు, అలాగే కార్బన్ 4, BGL తుపాకులు 11, 12 బోర్ తుపాకులు, పిస్తోల్ కూడా ఉన్నాయి. ఇక లొంగిపోవడానికి వచ్చిన మావోయిస్టులు మౌనంగా కనిపించారు. వారి ముఖాల్లో ఏమాత్రం చిరునవ్వు కనిపించలేదు. బస్సులు దిగిన దగ్గర నుంచి పోలీసులు చెప్పినట్లు చేశారు. కార్యక్రమం ముగింపులో లొంగిపోయిన అందరితో రాజ్యాంగంపై ప్రమాణం చేయించారు. లొంగిపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం 3 ఏళ్ల పాటు ఆర్థిక సాయం అందిస్తుంది. ఇల్లు, భూమి కూడా ఇస్తామని విష్ణుదేవ్ సాయి వ్యాఖ్యానించారు. జనగణన 2027 ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. పౌరులు ఈ ఏడాది నవంబర్ 1 నుంచి 7 వరకు స్వీయ ఎన్యూమరేషన్ విండో ద్వారా తమ వ్యక్తిగత వివరాలు డిజిటల్ గా సమర్పించవచ్చని ప్రకటించింది. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల తొలి దశకు సంబంధించి నవంబర్ 10 నుంచి 30 మధ్య ముందస్తు కసరత్తు జరుగుతుందని ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలు, యూటీల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో హౌస్ లిస్టింగ్, హౌసింగ్ సెన్సస్ వంటివి జరుగుతాయని పేర్కొన్నారు. స్వీయ ఎన్యూమరేషన్ ఆప్షన్ నంబర్ 1 నుంచి 7 వరకు అందుబాటులో ఉంటుంది. ఢిల్లీలో కాలుష్యం కోరలు చాచింది. ఇప్పటికే విషపూరిత వాయు కాలుష్యం ఢిల్లీని చుట్టుముట్టింది. దీపావళి ముంగిట మరోసారి కాలుష్య భూతం తీవ్ర రూపం దాల్చింది. దీనికి తోడు తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు హస్తనవాసులను మరింత భయపెడుతోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగింది. గాలి నాణ్యత సూచి 301 నుంచి 400 మధ్య ఉంటే దాన్ని చాలా ప్రమాదకరంగా పరిగణిస్తారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300కు పైగా దాటింది. అక్షర్ధామ్ పరిసర ప్రాంతాల్లో 369 పాయింట్లు, ఇండియా గేట్ పరిసర ప్రాంతాల్లో 250 పాయింట్లు, ఐటీఓ ప్రాంతంలో 234 పాయింట్లకు నమోదైంది. ఇక విషమిస్తున్న వాయు కాలుష్యాన్ని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ తొలి దశను అమలు చేశారు. దీని కింద నిర్మాణ, కూల్చివేత పనులను నిలిపివేయడం, డీజిల్ జనరేటర్ల వాడకంపై నిషేధం వంటి ఆంక్షలు విధించారు. కాలుష్యం మరింత పెరిగితే 2వ దశ కింద మరిన్ని కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. H-1B వీసా ఫీజును $1,00,000కు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం తీవ్ర వివాదాస్పదంగా మారింది. దీన్ని సవాల్ చేస్తూ యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టును ఆశ్రయించింది. ట్రంప్ నిర్ణయం ఆయన అధికార పరిధిని మించిందని పిటిషన్లో పేర్కొంది. కాంగ్రెస్ తీసుకొచ్చిన నిబంధన వీసా వ్యవస్థను దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. H-1B వీసాపై ఆధారపడిన వ్యాపారులపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోందని యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాదించింది. ఇది అమెరికా ఆర్థిక ప్రత్యర్థులకు మేలు చేకూర్చే ప్రమాదకరమైన విధానమని అభిప్రాయపడింది. మరోవైపు ట్రంప్ మాత్రం తాను తీసుకున్న నిర్ణయంలో వెనక్కి తగ్గడం లేదు. అమెరికన్లకే ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ ఫీజును తీసుకొచ్చినట్లు ట్రంప్ గతంలో తెలిపారు. ఈ విధానం వల్ల కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి వెనుకాడుతాయని, బదులుగా అమెరికన్ గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకుంటాయని అమెరికా ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ఈ $1,00,000 ఫీజు కొత్తగా వీసా కోసం
దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని వైట్ హౌస్ గతంలోనే స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే వీసా ఉన్న వారిపైన, రెన్యువల్ చేసుకునే వారిపైన దీని ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ధనత్రయోదశి నేపథ్యంలో బంగారం ధర ఒక్కసారిగా భగ్గుమంది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర శుక్రవారం ఒక్కరోజే 3,200 పెరిగి 1,34,800కు చేరింది. దీంతో బంగారం సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయికి చేరింది. 99.5% స్వచ్ఛత పసిడి కూడా ఆల్ టైమ్ రికార్డు స్థాయికి ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు భారీగా పెరగడంతో పాటు దేశీయంగా జ్యువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ కూడా దీనికి కారణమని ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ తెలిపింది. ఆరంభ మ్యాచ్లో ఘోర పరాభవం తర్వాత దక్షిణాఫ్రికా మహిళల జట్టు అదరగొడుతోంది. శ్రీలంకతో జరిగిన వన్డేలో డక్వర్త్ లూయిస్ పద్ధతిన సఫారీలు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు. మహిళల వన్డే వరల్డ్ కప్ లో వారికి ఇది వరుసగా 4వ గెలుపు కాగా పట్టికలో ఈ జట్టు 8 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచింది. ఇక తమ ఛేదనను ఓపెనర్లు వోల్వాట్ 60, బ్రిట్స్ 55 పరుగులతో ఇద్దరే ముగించడం విశేషం. అయితే దాదాపు 5 గంటల పాటు వర్షంతో ఆగిన ఈ మ్యాచ్ ను చివరకు 20 ఓవర్లకు కుదించారు. దీంతో నిర్ణీత ఓవర్లలో శ్రీలంక 7 వికెట్లను కోల్పోయి 105 పరుగులు సాధించింది. ఓపెనర్ విష్మి 34 రన్స్తో టాప్ స్కోరర్. స్పిన్నర్ ఎలంబాకు 3, అలాగే పేస్ క్లాస్ కు 2 వికెట్లు దక్కాయి. శ్రీలంక 12 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 46 స్కోర్తో ఉన్న సమయంలో భారీ వర్షంతో బ్రేక్ పడింది. ఆ తర్వాత మిగిలిన 8 ఓవర్లలో వేగంగా ఆడి 59 పరుగులు చేసి 5 వికెట్లను కోల్పోయింది. అనంతరం సఫారీలకు 121 పరుగుల టార్గెట్ ను నిర్దేశించగా 14.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 125 పరుగులు చేసి గెలిచింది.